ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజైన్స్ బై థ్రెడ్స్. ఈ వీడియోలో నేను చేసిన కొన్ని డిజైన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఓల్డ్ పట్టు శారీకి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసాము. నెంబర్ వచ్చేసి 4827 అండి, జేసీ. డిజైన్ అయితే చాలా బాగుంది. హెవీ వర్క్ అయితే వచ్చింది, ఆల్ ఓవర్ వర్క్ అనమాట. హ్యాండ్స్ కూడా చాలా హెవీగా అయితే వచ్చింది, ఎల్బో స్లీవ్స్. శారీ మొత్తం బ్లూ కలరు గోల్డ్ జరీ కాంబినేషన్. సో మనం ఇలా అయితే డిజైన్ చేసాము. ఫుల్ హెవీగా అయితే వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది, చాలా నీట్గా అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అనమాట. అలాగే ఇంకో డిజైన్ అయితే చూపిస్తాను. ఇది కూడా ఓల్డ్ శారీయే, బట్ ఇదేంటంటే సిల్క్ శారీ అనమాట. లంగా ఓణి అంటారు చూసారా, ఆ మోడల్. సో శారీ వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్. సో ఆరెంజ్ ఎలివేట్ అయ్యేటట్లుగా ఇలా బ్యాక్ బోట్ నెక్ అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ అయితే ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇలా డిజైన్ చేసాము. ఫ్రంట్ ఇలా వస్తుందండి. హ్యాండ్స్ అయితే ఎల్బో స్లీవ్స్. కస్టమర్ ఏంటంటే 8 ఇంచెస్ వరకు చాలా అన్నారు. సో 8 ఇంచెస్ వరకు వేసేసి కింద అయితే కట్ వర్క్ ఇలా యాడ్ చేసామండి. అయితే చాలా ట్రెండీగా ఉందండి. అలాగే ఒక కస్టమరు పెళ్లి కూతురు శారీస్ 4 అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ బయట చేయించుకుంటామన్నారు, ఓన్లీ డిజైనింగ్ అయితే అడిగారు. సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి శారీ మొత్తం. అక్కడక్కడ రెడ్ కలర్ డాట్స్ అయితే ఉన్నాయి. సో రెడ్ కలరు, గ్రీన్ కలరు, సిల్వర్ జరీ, ఈ మూడిటి కాంబినేషన్లో అయితే ఇలా డిజైన్ చేసాము. డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది. రెడ్ కలర్ అనేది యాడ్ చేయడం వలన కొంచెం లుక్ అనేది ఎలివేట్ అయిందండి. పోర్షన్ వచ్చేసి ఇలా వస్తుందండి. కట్ వర్క్లో అయితే ఇలా డిజైన్ చేసాము. అలాగే అన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే లుక్ బాగుంటుందండి. బట్ వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ బయట చేయించుకుంటామన్నారు కాబట్టి సో డిజైన్ వరకు చూపిస్తున్నాను. అలాగే ఈ కస్టమర్ది ఇంకో శారీ అయితే చూపిస్తాను. ఈ డిజైన్ సంబంధించి ఒక వీడియో అయితే నేను వీడియో కాదు షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. ఇదేంటంటే ఈ డిజైన్ ఫస్ట్ టైం నేను వేయడం. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఈ డిజైన్ మొత్తం 3D ఎంబోజింగ్ అనమాట. మీరు కొంచెం గమనించినట్లయితే ఫ్లవర్ చూసారా, కొంచెం మనకి ఉబ్బెత్తిగా నార్మల్ డిజైన్లా కాకుండా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇలాంటి డిజైన్స్ ఎప్పుడైనా సరే మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా విడిగా పీస్ తీసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా ఇంకా మంచి లుక్ వస్తుందని అయితే నేను ఫీల్ అవుతానండి. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఆధారపడుతుంది అనుకోండి. ఇదేంటంటే గోల్డ్ జరీ వర్క్ కనబడుతుంది కదండి, అదేంటంటే స్టోన్ వర్క్లా కనబడుతుంది. బట్ అదైతే స్టోన్ కాదండి, గోల్డ్ జరీ అది. హ్యాండ్స్ పోర్షన్ వచ్చేసి ఇలా హెవీగా అయితే వస్తుందండి. మీకు ఇంకొంచెం బాగా కనిపించాలంటే కొంచెం డిస్టెన్స్లో పెట్టి చూపిస్తాను, మీకు అప్పుడైతే అర్థమవుతుందండి. ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితేనే మీకు బాగా అర్థమవుతుంది. డిజైన్ కాస్ట్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది. వర్క్ అయితే ఫుల్ హెవీగా అయితే ఉంటుందండి. అలాగే ఈ కస్టమర్దే నేను ఇంకో డిజైన్ అయితే సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఇంకో శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ అండి. అందులోనే ఇది ఒక సింపుల్ డిజైను. ఇది కొంచెం స్టార్టింగ్ ప్రైజెస్లో ఉంటుందండి. శారీ మొత్తం ఇలా స్కై బ్లూను కాపర్ జరీ కాంబినేషన్ అయితే ఇచ్చాడు. సో దట్ మనం ఇలా అయితే డిజైన్ చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం హెవీగా అయితే బుటీస్ అనేది ఇచ్చాము, ఎలివేట్ అవ్వాలి కాబట్టి. హ్యాండ్స్ పోర్షన్ అయితే ఇలా హెవీగా అయితే వస్తుందండి. మీరు టోటల్గా అయితే చూడొచ్చు. ఇదంతా హ్యాండ్స్ పోర్షన్ అనమాట. అలాగే మీలో ఎవరైనా డిజైన్ చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నేనైతే విజయవాడ సింగ్ నగర్లో అయితే ఉంటాను. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇంకొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి వెరీ స్టార్టింగ్ ప్రైస్ అండి. బ్యాక్ ఇలా బంచ్ లాగా అయితే వస్తుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ బుటీస్ కూడా ఏవి యాడ్ చేయొద్దన్నారు. ఇది వచ్చేసి కాటన్ శారీ అండి. సో కాటన్ శారీకి కస్టమర్ ఇలా విడిగా పీస్ తీసుకొని డిజైన్ చేయించుకున్నారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇలా అయితే డిజైన్ చేసాము. అలాగే ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను. ఒకటి కట్ వర్క్ మోడల్ అండి. శారీ వచ్చేసి మొత్తం ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంటుందండి. బట్ ఏదైనా కూడా డిజైన్ అనేది విడిగా బ్లౌజ్ పీస్ తీసుకుంటేనే మనకి ఎంబోజింగ్గా ఉంటుందండి. ఇలా శారీ పీస్ మీద వేయడం వలన జరీలో కలిసిపోయి కొంచెం చూడడానికి వేయడం వలన లుక్ అనేది అంత ఎలివేట్ అయితే అవ్వదు.
ఇంకొక శారీ అండి. ఇది వచ్చేసి గోల్డ్ జరీ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా గోల్డ్ జరీ కాంబినేషన్లో అయితే ఉంది. సో సింగిల్ కలర్తో వేసాను అనమాట. ఇది కూడా కట్ వర్క్ డిజైన్, చాలా అంటే చాలా బాగుంది. బ్రైడల్ డిజైన్ ఇంకోటి అయితే చూపిస్తానండి. ఇదొకటి వచ్చేసి కస్టమరు వాళ్ళు ప్రత్యేకించి ప్రింటెస్ట్ యాప్ ఉంటుంది కదా, అందులో చూసుకొని మాకు ఎగ్జాక్ట్గా ఇలాంటి డిజైనే కావాలని డిజైన్ చేయించుకున్నారండి. అవుట్పుట్ చూశాక కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది గ్రీన్ కలర్ మీద వేయడం వలన మెజెంటా కలరు ఎక్సలెంట్గా అయితే కనపడుతుందండి. మీరు చూడొచ్చు, హెవీ అనమాట, ఫుల్ ఎల్బో వరకు వస్తుంది హ్యాండ్. బ్యాక్ సైడ్ కూడా చాలా హెవీగా అయితే వస్తుంది. ఇది చాలా అంటే చాలా ట్రెండీగా అయితే ఉందండి. ఇప్పటికీ 4 టైమ్స్ అయితే వేసానండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసారా, ఎక్సలెంట్గా ఉందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను. అదేంటంటే ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్నేనండి, చూపిస్తాను. ఇది వచ్చేసి కస్టమర్ శారీ తీసుకొచ్చి డిజైన్స్ చూపించమన్నారు. బట్ వాడు ఏంటంటే శారీకి రిలేటెడ్గా కావాలన్నారు. సో దాని మీద లైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను ఈ డిజైన్ అయితే సజెస్ట్ చేశాను. కస్టమర్ కూడా ఓకే చేశారు. కలర్ వచ్చేసి మీకు పింక్ కనబడుతుంది కానీ బయట అయితే రూబీ రెడ్ కలర్ అండి. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అలాగే అండి, నేను డిజైన్ చేసిన కొన్ని డిజైన్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వలన నాకు ఇంకొన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ.